నువ్వు బండాపు. ఏమైంది? నువ్వు బండాపు ఫస్ట్. ఏమైంది చెప్పు. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. మీ వాళ్ళు నన్ను ఇష్టపడతారా లేకపోతే మా దుకాణంలో ఉన్న సామాన్ని ఇష్టపడతారా? ఓ పిసానా, నువ్వంటే నాకు ఇష్టమేనే, కానీ మా వాళ్ళకి దుకాణం అంటే ఇష్టం. నేనేం చేయాలి చెప్పు మరి. కాదు, మీ అవ్వ నన్ను అది తీసుకురా ఇది తీసుకురమ్మని చెప్తాంది. మీ అవ్వకి ఏమనిపించలేదా కొంచెమన్నా? మరి దానికి అవ్వయి ఉన్నారు, ఆ చూస్తే ఏమనుకుంటారని లేదా? అబ్బా, అంటే మీ అవ్వ మంచిది, మా అవ్వ అంతా చెడ్డదా అని నువ్వు లగ్నం దగ్గర ఇట్లా చేస్తే రేపు లగ్నానికి ఎట్లా నువ్వు? సరే నువ్వు పోయే చక్క, నువ్వు నేను పోతా పోయిగా. నీతో నాకు వర్కౌట్ కాదు, పో. అడు ఉండవు కూడా అలా నేను అలా ఏం కూరదే? ఏం కూర వండాలరా? పప్పులు గడలు అండినా. నాకు ఈ పప్పు వద్దు, శనగపప్పు కావాలి. ఏడుందిరా శనగపప్పు? శనగపప్పు లేదు. తేపో మరి మన దుకాణంలోకి పోయి. ఆ దుకాణం మనదేనే. ఏ దుకాణమే? గంగి దుకాణం మనది కాదా? నీ గంగి దుకాణం గగ్గేదలుగా. దాని దుకాణం చూసి మెచ్చుతున్నాడు నువ్వు, దాన్ని చూసి మెచ్చలేవాట. అది నేను తీసి పారుతుంది, దాని దుకాణం కట్టేసి పారేసా. అది అదు. దాని దుకాణంలో సామాన్ చూసి మెచ్చింది అట్నారా? దాన్ని మెచ్చలేదు అట్నా? వద్దిద్దాం పాడువాడు, దీనికి చిన్న మొరతనం లేదేమ్రా? ఓవా, నువ్వు ఎందుకు భయపడుతున్నావే? సిటీకి ఎత్తే మన ఇంటికాడ 10 మంది ఉంటారు తెల్లవారి వరకు. 10 మంది ఉంటారు నిజమే, కానీ మనకు సామాన్ తెచ్చిచ్చేది కావద్దారా? ఏందే సామాన్ తెచ్చేది కావన్నా? సరే అసలు కత్తుంది, నీకు ఎందుకు బాధ? కాదురా, మళ్ళీ దుకాణంలో సామాన్ తెచ్చేదన్నీ తెస్తావా? అది అత్తది కావచ్చు కానీ తేదు. అప్పుడేం చేస్తావురా? మాట మాటకి ఎగిరిత పడతారా? ఇది చెప్పంగానే దుకాణం నుంచి సామాన్ పట్టుకొస్తుంది. అరే నీకు పిసినాను ఏమన్నా? ఇది చెవులు నిండా తీసి పారేసింది అది. దాన్ని మనం ఏం కత్తావు? పారైతే నువ్వు ఓకురా, దాని దగ్గరికి నేను పోతా. అంటే నువ్వు పోతే నీకు తీసుకొస్తావు సామాన్ గురించి? అవ్వ మిమ్మల్ని దాని చెప్తే నాకు ఇంటికే ఎత్తాది చెప్తానా. మీరు పిచ్చి పిచ్చి చేయకూరు అట్లా. నేను ముందే మంగూరు కానీ అదంటే ఇంటికి సామాన్ అనుకుని వస్తాడు, ఇది పోతాడ. ఏమోరా, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో. ఇప్పుడు ఆట ఇది పోతే ఇంకొద్ది గొర్రెని తినేది వస్తుంది, మంచిగా ఉంటుంది కదా. దానికి ఇంటికి రానిచ్చారు చెప్తానా, మర్యాద దక్కది మీది. ఈ నల్లమొకపోడు ఎందుకు అత్తలేడిటు? నిన్న రాలేదు, ఇయ్యాల రాలేదు. నేను ఏమన్నానని ప్రతి దానికి ఫీల్ అవుతాడు. మరొకసారి వచ్చి మాట్లాడిపోదామని లేదా ఈయనకి? ఏం చేయాలి? అత్తమ్మ సామాన్లు తీసుకొని రమ్మన్నది కదా, ఈ వంట పెట్టుకొని నేను పోయి మాట్లాడత్తా. ఎందుకు మాట్లాడో చూస్తా. ఎత్తాడు. కట్ చేస్తాడు. ఏమన్నాయనని ఓవర్ ఎత్తాడు. ఎత్తు నేను ఎత్తాడు, ఇంటికే పోతా ఇక. పిల్లగా ఏం చేస్తావు నువ్వు? వీడ మీ అన్న 2 రోజుల నుంచి కనబడతలేడు, అటు దుకాణంకి వెళ్ళి కూడా అట్టలేడు. ఎటు వేయండు? అన్న నాకేం తెలుసు? నువ్వు వాళ్ళ ఇంటికి కూడా బరాబరే, అన్న మీ ఇంటికి వచ్చి బరాబరే, మళ్ళీ మధ్యలో నన్ను అడుగుతావు, నీకు తెలియదా? పిల్లగా కవర్ పట్టుకొని పుచ్చుకుంటే ముఖం పచ్చడి కావాలి. నేను ఇప్పుడు గవాన్ని అడిగినా, మీ అన్నయ్య కనబడతలేడు ఎటు పోయిండు అని అడిగినా. ఏమో బాగా మాట్లాడబడుతుంది. అయ్యో నేను గంత కోపానికి రాబడుతుంది. అయ్యో మీరు ఒకటేనా అన్న గంతే? గది కాదు పిల్లగా, మీ అన్న 2 రోజుల నుంచి కనబడతలేడు, అందుకే అడిగినా. నా బాధ నాకు. ఆగో దుకాణం తిట్టబోతున్నట్టుంది, ఎటు పోతుంది అది? మొన్న మీ అన్నయ్యను మా అత్తమ్మని తిట్టిన. సామాన్ల కోసం, దుకాణాల సామాన్ల కోసమే ఇష్టపడతారు, నేనంటే మీకు ఇష్టం లేదని సీరియస్ అయిన పిల్లగా. అందుకే మీ అన్నకు నా మీద కోపం వచ్చినట్టున్నది. నా దగ్గరకు అత్తలేడు, నాతో మాట్లాడతలేడు. ఇది తీసుకుపోయి ఉదరకిద్దామని చూస్తాను. వదిన నువ్వు అంటే కోపానికి వస్తావు కానీ అన్నకు నీ సామాన్లు ఎంత ఇష్టమో అన్నకు నువ్వంటే అంతకంటే ఎక్కువ ఇష్టం వదినే. ఏమో అని దినాలు గాను ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ ఆడు కనకపోతే నా పానం అంతా తిప్పినట్టు అవుతుంది. ఏది వదినే తిప్పినట్టు అవుతుందా? ఒకసారి తీసుకోలేసుకోపోయావు? ఏ గాతి ఇప్పుడు కాదు, నా గుండెలా నొప్పి అవుతుంది. గుండె నొప్పి అయితే గుండె నొప్పి అయినా సరిగోలేసుకుంటే తగ్గుతుంది. వచ్చి నీకు ఎట్లా చెప్పినా అర్థం కాదు. నీకు లవర్ ఉంటే తెలుస్తుంది బాధ. వదినే నాకు లవర్ లేకపోవచ్చు కానీ లవర్లను కలిపి దమ్ము నా దగ్గర ఉంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే
పోయి వాళ్ళ అమ్మకి గిఫ్ట్లో పెట్టుపో నేను అంతా చూసుకుంటా పో నడు సరే పిల్లగా నేను పోతాను. పో నడు. అయితే అని వదినే శనగపప్పు తెచ్చినావా? తేలేదు కదా. శనగపప్పు అంటే తిరుపతి నాకు బాగా ఇష్టం, తెత్తాము. అయ్యో ఇంకోసారి తెస్తుంది పిల్లగా. సరే మళ్ళీసారి మర్చిపోకు నడు. శనగపప్పు తిన్నాక ఎన్ని దారుణం జరిగినో నాకు మాత్రమే తెలుసు. తెలుస్తుంది అది నాకు కూడా పెళ్ళైనాక తాత్పరంగా. ఒక్కొక్క డర్రు ఒక్కొక్క డైమండ్ తెలుస్తుంది తాత్పరంగా. అత్తమ్మా 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 అగో అవ్వా లచ్చిందే వచ్చిందా? వచ్చిన బిడ్డ అది సామాన్ తెచ్చి అంగి చూస్తున్నావు తీసుకో. దానికి బరువా ఇది కోడలకు. మరి అన్ని ఆలుగడ్డలు తెచ్చింది. అయ్యో ఆలుగడ్డలు సరుపు. అవునే సామాన్లు చెప్తే వాటి తెస్తే వాటి తేలేదు. నేను కింద కూర్చున్నాడు నువ్వు మంచాల కూర్చున్నావంటే అత్త కిలివిచ్చే కోడలు ఇదేనా? అయ్యో అత్తమ్మ తప్పైంది. అయితే అది అవ్వ ఈ కాలం పొలాలు గట్లనే. సరే కానీ మరదలు నీకు దుకాణం నడిపించా? నూనె ప్యాకెట్ అడుక్కేసినావు, ఆలుగడ్డలు టమాటా ఇవన్నో మీరు చేసినావు పలు కదా నూనె ప్యాకెట్. బావా నువ్వు బాగానే కారెడ్డం ఆడబడుతుంది. అద్దంటే చెప్పు తీసుకొని పోతా. ఏంది తీసుకుపోతా? తీసుకుపో మరి మాకు వద్దు. గట్లేం లేదు బావా, మీకోసమే తీసుకొత్తిని. ఇంట్లో పెట్టుపో బావా, నేనెందుకు మళ్ళీ పట్టుకుపోతా? అవునే ఆనికి నీకెంత గిలగిల అయిందట. మంచి గలిచి ఉండాలి కానీ. అవ్వా వాళ్ళకల్లా గిలగిల కావానే. ఆల్మోలు అన్నప్పుడు ఉంటాయి గిలగిల కానీ. కాదత్తమ్మ, మొన్న మీ ఇంటికి తీసుకొని వచ్చిండా నన్ను. నేను ఒక మాట అన్నా, మీ అవ్వ దుకాణం ఇష్టపడుతుందా నన్ను ఇష్టపడుతుందా అన్నందుకు కోపం వచ్చిందట ఆయనకు. ఆయన లొల్లి లొల్లి చేస్తాడు. మొత్తమే కనబడతలేడు, మాట్లాడతలేడు, బాగా మీదికి పోతాడు. అవునే ఆ ముచ్చట నువ్వెట్లా అడిగినవే? దుకాణం నన్ను ఇష్టపడుతుందా నన్ను ఇష్టపడుతుందా నువ్వెట్లా అన్నావు? నాకు ఇష్టమే లేకపోతే నేను నీటి దాకా రానియకనే పోదు, పక్కనే నిలబెట్టు. నువ్వేమన్నా చిన్నదానివా? దుకాణంలో సామాన్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెడతావు కాబట్టి నేను నీకు నచ్చిన, లేకపోతే నన్ను మెచ్చదు నువ్వు. అవ్వా నేను ఏమనుకున్నా నీ చిన్న కొడులు దండిదేనే, మన ఇల్లు ఎలుగెలుగు ఎత్తాయి కానీ. అయ్యో అత్తమ్మ నేను గట్లని లేదు. ఏమంటాడో నీ కొడుకు అని అట్లా అని చూసిన. నువ్వంటే నాకు ఇష్టమే అత్తమ్మ, అట్టిగానే అన్నా. ఇగో సామాన్లు తీసుకొచ్చిన, సరిపోలేదా? ఏమేమి లేవో చెప్పు, ఎవరికన్నా పిల్లగాళ్ళకి ఇచ్చి తోలుతా. ఇంట్లో శనగపప్పానికి శనగపప్పానికి ఇష్టం, శనగపప్పు లేదు, చక్కెర సాపత్తి ఏం లేదు. అయ్యో తోలుతా తీయత్తమ్మ మళ్ళా. బాబా ఒక 100 రూపాయలు మరదా థమ్స్ తెస్తా. ఎందుకురా మన దుకాణంలో లేవా? మన దుకాణంలో ఏ ఉన్నాయి, రాంగ్ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నాకు మతి లేదు, వేసుకొద్దును. దాసి వచ్చిన ఒకటి పట్టుకొచ్చాము, తీసుకొత్త పట్టు సార్. నాకు థమ్స్ అప్ అంటే మళ్ళీ పానం అంటే తేలే. నేను పోతాను. అన్నా ఓ అన్న ఏంద్రా? కాదు నీకేమైంది ఈ గడికి పోమంటే కూర్చున్నావు? ఫోన్ వస్తున్నా, నాకేమైంది? కాదు అదినే తోపంట తిరుగుతుంది నీకోసం. అదే అవుతుంది. అదే అవుతాంటావు. గంగి దుకాణం గంగిని ఎప్పుడు విడిచిపెట్టినా, మళ్ళీ రంగిని పెట్టినా. దుకాణంలో ఉండే అని దో మీదకి వచ్చినావు, మళ్ళీ ఇప్పుడు విడిచిపెట్టినాను. నీకోసం తిరుగుతుంది విషయాన్ని లెక్క. సవన్ ఆ శరవాడు పో, దాని ఇంట్లో పీని వాళ్ళ. అన్నా నువ్వు బాగా తప్పు ఎత్తున్నావి. ఏం తప్పు చేసినా నేను? ఎడగనిపించి నేను తప్పు చేసింది అది ఏమన్నా తెలుసారా? తప్పు చేసినా అని అంటున్నావు. నీ మోకం, నీ బొంద తెలుసురా నీకు? ఓరు వారి దాని దుకాణం ఉందా అరా? నాకు వేరే దుకాణం లేవారా? మా అవ్వను ఏమన్నా తెలుసా అది? ఇగో నేను ఇష్టం లేదు మీ అవ్వకు, నా దుకాణం అంటే ఇష్టం, నా సామాన్ అంటే ఇట్లా దింపబట్టే. నా అక్క దాన్ని ఏనేత్తా. బొడ్ల మీద దుకాణం ఉంది, ఆడ వెంకటేశ్వర దుకాణం ఉంది, నాన్న పెన్నారాయణ దుకాణం ఉంది, సీనారాయణ దుకాణం ఉంది, లచ్చ దుకాణం ఉంది. గిన్ని దుకాణం ఉన్నాయి, దాని దుకాణం నేను కోదరా? నేను రేపటి పోనేవోను దాని దుకాణంలో. నా నీకు మీరు బాగానే ఉన్నట్టుంది, ఎటు కూడా పూర్లు ఎంబడి పడుతురని. నాకుందిరా బాగానే మీరు ఉంది. అరే నీ ఏదో టైంపాస్కి లవ్ చేయలే, లగ్గం చేసుకొని లవ్ చేసింది దాన్ని. మీరు అనుకుంటే ఏముంటుందా నాకు? ఇక అట్లా గిట్లా మీరు ఉంటుంది. మా సార్ సామాన్లు పట్టుకొని ఇంటికి పో. ఏంద్రా సామాన్ పట్టుకొని ఇంటికేందా? అబ్బతో దాన్ని ఎత్తరా. ఎటు పోతున్నాయి? ఓ బీరెత్తా పోయి దాన్ని ఎత్తేయాల.
ఇప్పుడు వేసేటట్టు నేను కూడా వస్తున్నావు ఇప్పుడు వేసేటట్టు నువ్వు అరే ఇలా గంగిని ఎత్తరా ఏ అద్దు అమ్మా చూసినా ఆ గంగి పైసలు తీసుకుంది నా సోపు తత్తరా చూసినా అది ఆ గంగిని వీళ్ళు ఉంచేయాల అరే అద్దే గంగి దుకాణం కలబెడితే దాన్ని కలబెడితే బా ఏ గంగి బడికి ఇంటికి పోదాం పాస్ అప్పుడే ఇంటికి కాదు ఆ బండి దగ్గర ఆ దుకాణం బండి ఏ గంగి గంగి బయటకెళ్ళే చెడ్డ ఆగుతున్నా ఇలా ప్యాంట్ ఏ గంగి నువ్వుట్రా అంతే నువ్వుట్రా ఏ అరపరా ఏంది ఏమంటావు నన్ను పోయేస్తే ఎందుకు పోయేస్తున్నావు ఎందుకు ఎత్తున్నావు ఎందుకు పోయేస్తున్నావు మళ్ళీ నీ కడియంగా ఎందుకు ఎత్తున్నావే నీకేమైనా పిచ్చా అందరు చూస్తారు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇట్లా రాకమని ఎవడు పోతారు అద్దే అన్న అద్దే ఎందుకు ఆడుతున్నావు కూడా ఎవడన్నా పెళ్లి కాకముందు ఇంటికి వచ్చి నూనె పెడతారా మా వాళ్ళు చూస్తారు అంటారా నిన్ను తీసుకొని పోయికెళ్ళి ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు నీకు తెలియలేదా నన్నే గుంజుకొని వచ్చిండు అయ్యో చూడు వాళ్ళు అందరు ఎట్లా చూస్తారు ఇజ్జత్ మానం అంతా పోతుంది ఇంటి ఏ అన్న లగ్గం కాకముందు కొట్టేది సప్పుడు కూకోయి నువ్వు అంటే లగ్గమైన కొట్టా సారా లగ్గమైన కాకుండా ఒక్కసారి ఫ్రెండ్స్ లగ్గమైనట్టేరా అవునే మా గురించి నీకేం లోలే అరే మీ అబ్బకి లేని నీకెందుకురా మీ అబ్బ మంచిగా ఉన్నది కదా ఆరంటే చెప్పండి నువ్వురా ఇట్లా దుకాణంలో కత్తినాడు దుకాణం తంగా చెప్పాను చెప్పు కిందికి అరే ఆగురా ఆగు చెప్పేసుకుంటారు ఆగు అందరు చూస్తారు ఈ తాగుపోతాను ఎందుకు లవ్ చేసినో ఏమో నేను ఏ ఇది లేదా తాగుతాను నేను అవునే ముందు మంచిగానే ఉంటుంది కదరా నీకు ఎన్ని గుండెలే అవునే ఏ చూసినావారా ఏ తిట్టద్దు తిట్టద్దు నువ్వు తిట్టద్దు చూసినావా అద్దు అద్దు అని చెప్పిన అన్న అద్దు అరే నేను ఎత్తరా మామూలు ఇస్తావా నీకు ఎన్ని గుండెలే నీకు ఎన్ని కిడ్నీలే ఎంత దమ్ముంది నీకు అందరు ఎత్తా మీ వాళ్ళందరూ మావున్నా మావున్నా అరే ఆగురా చెప్పురా అరే అద్దు అద్దు అని చెప్పిన అదే బాబు అత్తా అత్తా పని చెప్పు నేను వేస్తాను అరే నువ్వేంద్రా నువ్వేంద్రా ఆగు అద్దు అని చెప్పిన నేను మాట్లాడతా అట్లా నువ్వు నీకున్నదా నిజది నువ్వు అందరు చూడగానే మానపోగా తిడతాను నన్ను ఘోరంగా ఇజ్జత్ తింటాను నీ వల్ల నేను ఊరేసుకొని సత్త చెప్తాను పంప పడవడపు అది లేచింది నన్ను వచ్చినాక నిన్ను నన్ను ఇద్దరు తంతది నా అద్దు ఇంటికి ఇజ్జత్ పోతుంది ధరణ తిన్నే దుకాణం కూడా ధరణ అందరు చూస్తారు నా మానం అంతా పోతాను ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న ఇజ్జత్ వీళ్ళు అన్ని తీసేస్తాను నువ్వు అదే నీకేం ప్రాబ్లమే దుర్గన్న నీకేమైనా ప్రాబ్లమా కృష్ణ తాత ఏమైనా ప్రాబ్లమా మీకు ఓ అవ్వా దీన్ని నేను ప్రేమిస్తుందా మీకేమైనా ప్రాబ్లమా కాదు అలా ప్రాబ్లం నీకేం ప్రాబ్లమే నాకు అర్థం కాదు లవ్ చేసుకుంటేనైతే అందరు చెప్పి చేసుకోవాలా ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాక కూడా తెలియదు అవు నేను అట్నే ఎత్తా నా ఇట్టం లవ్ ఎత్తులు అందరూ తెలియదా అరే నువ్వు చేతి పెట్టా నా వల్ల నాకు మళ్ళీ అవు తాత తప్ప అని లవ్ చేసి తప్ప సరే నువ్వే ప్రేమించి ప్రేమించుకుంటే తప్ప పెళ్లి చేసుకో నేనైతే నేను చేసుకోను ఇట్లా అయితే అవునే చేసుకోకు ఎవరు చేసుకోమంటా నేను నువ్వు దుకాణం బయలు తెచ్చినా నీ బతుకు అర్థమైందా అని అయితే లగ్గం చేసుకో కానీ నువ్వు ఎందుకైనా మా ఇంటికి వెళ్ళావు అవునే ఆడవాళ్ళు ఒకటేరా మీరు మావతని పురాలు చెప్తున్నావా నువ్వు మావతని నడిపి లగ్గం నేను చేసుకోనే కానీ నువ్వు మా ఇంటికి సరుకు ప్యాకెట్ నూనె ప్యాకెట్ కట్టుకుని పోయినా అయితే కానీ పప్పుగా ఉంటావా అవునే పప్పు కొంటే పోలే అవునే పప్పు నాకు ఇట్టాను తెలియదానే పప్పు కొంచెం పోలే పప్పు కొంచెం పోలే నాకే వెరక నువ్వు పప్పు తింటా అని మళ్ళీ పట్టుకొస్తానని చెప్పిన మీ అమ్మకు ఉద్యానం చెప్పిన ఆయన నేను నిన్ను వేసుకోను నాకు వద్దు నేనే నేను చేసుకోను నువ్వే నేను చేసుకునేది ఫస్ట్ ఇడికెళ్ళి నా ఇంటి ముంగడికి వచ్చి నన్నే వీకమంటాను నేను బదార్రా కూర్చుంటా ఈయనే నీది ఇల్లు కాదు ఇది దాడ కూర్చోపోయి నా ఇంటి ముంగడ కూర్చుంటావు ఎక్కువ రూబాబులు చేయకు అరే చెప్పులు ఆడుకోరా పోదాం నువ్వు నా సామానే తినుకుంటా ఇంకా నన్నే తిడతానవా ఎప్పుడు చెప్పుకోదా అరే లేవురా లేవు నేను ఎత్తేయాల అరే అరే ఆగురా కలపోయిందా కాదే నేను నిన్ను ఒకటి ఎత్త వేయాలా అరే కొద్దిదాకా ఉందా ఆనే ఉండు కళ్ళు బాగుంది ఏం లేదు మళ్ళీ గిడికెళ్ళి వచ్చినా మెంటాలకి ఎన్నిసార్లు కొట్టిండ
భాగవతం నీ భాగవతం పేడవాడా అత్తమ్మ అబ్బా ప్రేమలు బాగానే ఉండే అత్త కోడలకు నేను తాళి కట్టలేదు ఇంక అప్పుడే కోడలైనా అదే కాదు నిన్ను ఎవరు రమ్మన్నారా తాగి ఎందుకు వచ్చినావు నువ్వు ఇటు నా ఇట్టమే నీ తాగి లజ్జ అయ్యమన్నారా నిన్నరా ఇంకా మా అమ్మకి ఇట్లా చూడలేదు అందరిని పిలిపించి పంచాయతీ పెట్టి సన్నిపిస్తే ఏం చేస్తాడు మీ అవ్వొక్క చూడలేదు వీళ్ళందరూ ఊర్లో ఊరు మొత్తం వాడ మొత్తం ఆగో ఒక తాత కూడా చూసినావు ఓ కిషన్ తాత బాగా చూసినావు అంతా ఆగో ఈ భాగవతం మంచిగా నాదిరా తిరుపతిగా దాని ఒక్కదాని ఇజ్జత్ పోతలేదు నీ ఇజ్జత్ కూడా పోతా అంది నీ అవ్వ పోతే పోని ఉంటుండని నేను నీ మగవాడిని ఏమైతే నాకు అవురా నాకు చూసినావా అత్తమ్మ అప్పటి నుంచి గీయమైన మాటలు అరే తిరుపతిగా నువ్వు మళ్ళీ పాతి దీని దగ్గరికి వస్తే మర్యాద దక్కది అది గట్టిన అంటాడు పోయే నువ్వు పొద్దుగాల మన ఇంటికి రాపో మళ్ళీ అక్కడికి పో ఆయన మాట వాడు పట్టుకుంటాడే అబ్బా చూసినవారా తమ్ముడు ఇప్పుడు అత్త కూడా ఒకటే అయిపోయారు ఈ కొడుకు సేదైపోయిన రా అవ్వకు ఇక దుకాణ సామాన్ ఎత్తుంది కానీ అందుకే అత్త కూడా ఒకటయ్యారు అరే జీవితంలో నువ్వు ఒక ముచ్చట బరాబర్ మాట్లాడినవరా అరే తిరుపతిగా నువ్వు ఇట్లనే ఇక్కడ వరుకుంటా ఉంటువా ఇంటికైనా కానీ చీపురాడు చూపుతా ఏం ఫోన్ ఇంటికి ఖర్చులు చేస్తున్నావురా చక్కడాడు నా చెప్పులు పట్టుకోడు నేను పారా పోదాం ఇక కళ్ళు బాగా అయింది పా అటే ఇక ఇక రేపు అయితే ఇంత శనగపప్పు అంపానికి శనగపప్పు అంటే ఇట్టాం సరే పంపుతా ఇంకేమన్నా కావాలా శనగపప్పు చక్కెర సాపత్తారు 3 తీర పంపు కరుణాకర్ దోలు మరి సరే సరే నువ్వు నువ్వు ఇంట్లోకో మేము మా పోతాం కానీ ఇంట్లోకో